రాజుల గ్రంథం 2వ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు చూడండి. అంతటా వారు అతి వేగరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజుడై ఉన్నాడని చాటించిరి. అంతటా వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడని చాటించిరి. యెహూ అనేటువంటి వ్యక్తి రాజయ్యాడు అనేటువంటిది తెలపడానికి ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రజలు చేసినటువంటిది ఏంటంటే, బైబిల్లో చూడండి, తమ తమ వస్త్రములను పట్టుకొని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్త్రాలు ఇశ్రాయేలు దేశంలో వాళ్ళు వాడేటువంటి మనలాగా సింపుల్గా ఒక షర్టు ఒక ప్యాంటు, పురుషులు ఆ రకంగా ఉండరు. దే యూస్ టు హ్యావ్ అ మల్టిపుల్ లేయర్స్. చాలా రకాలైనటువంటి వస్త్రాలు వాళ్ళు ధరించుకుంటారు. కొన్ని సందర్భాల్లో టర్బన్ లేదా క్యాప్ పెట్టుకుంటారు. ఇలా ఉంటుంది వాళ్ళ వస్త్రధారణ. ఎప్పుడైతే యెహూ అనేటువంటి వ్యక్తి రాజయ్యాడో వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? తమ వస్త్రములను తీసుకొని అతని ముందర పరిచేశారంట. వస్త్రములను కింద పరచడం అనేటువంటిది దేన్ని సూచిస్తుంది తెలుసా? ఒక పరిచర్యను ప్రారంభించడం మాత్రమే కాదు, ఒక దైవ కార్యక్రమానికి ప్రారంభమే కాదు. రెండవదిగా వీళ్ళు ఎందుకు ఆ వస్త్రాలను పరిచారంటే, జ్ఞాపకం వచ్చింది, యెహూ రాజయ్యాడు కాబట్టి రాజుగా ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించడానికి ఆ దినాల్లో అక్కడ ఉన్నటువంటి ఆచారం ఏంటంటే, దే యూస్ టు కీప్ దేర్ క్లాత్స్ ఆన్ ద రోడ్. అతను నడిచి వెళ్ళడానికి తమ వస్త్రాలు దారి పొడుగున వేశారు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు, ఇశ్రాయేలు రాజు కదా, మేము ఎదురు చూసే మెస్సియా ఈయనే కదా, కాబట్టి హీఈస్ అవర్ కింగ్, ఆయన మా రాజు, కాబట్టి ఆయన ఎదుట మా వస్త్రాలను మేము పరుస్తాం. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలందరూ ఎందుకు తమ వస్త్రాలు దారి పొడుగున పరిచారు అంటే, దే ఆర్ అక్నాలెడ్జింగ్ జీసస్ యాజ్ అ మెస్సియా. ఆయన ఒక మెస్సియాగా, రెండవదిగా ఆయన ఒక రాజుగా, ఇశ్రాయేలుకు రాజుగా వాళ్ళు గుర్తించారు. కాబట్టి ఆయన గార్ధం మీద కూర్చుంటుండగానే తమ వస్త్రాలు దారి పొడుగున పరిచారు. దేవుని బిడ్డలారా, యేసయ్యను రాజుగా గుర్తించడానికి వాళ్ళు ఉపయోగించిందే వస్త్రాలు. తమ వస్త్రాలు దారి పొడుగున పరిచారు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, యేసు ప్రభు నీ రాజు అయితే ఆయనకంటూ నీ హృదయంలో ఒక సింహాసనం ఉందా? ఆయన నీ హృదయంలో సింహాసనాసీనుడై ఉన్నాడా? ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వలోకానికి చక్రవర్తి. బట్ హీ వాంట్ టు బి యువర్ హార్ట్ థ్రోన్. నీ హృదయంలో ఉన్నటువంటి సింహాసనం పైన ఆయన ఆసీనుడు కావాలని కోరతాడు. ఈరోజు నీ జీవితంలో ఆయన రాజుగా ఉన్నాడా? ఆయన రాజు అయితే రాజు మాట ప్రజలు వింటారు. ఇప్పుడు నీ దేవుడు నీ రాజు అయితే ఎన్ని మార్లు దేవుని మాటకు లోబడుతున్నావు? ఒక్కసారి ప్రధానమంత్రి మోడీ గారు ముందుకొచ్చి దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ, అది కూడా పార్లమెంట్లో మాట్లాడాడు. హీ వాజ్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ టీవీ ఛానల్స్ ఆర్ హీ ఈస్ నాట్ గివింగ్ ఎ లైవ్. పార్లమెంట్లో మాట్లాడాడు. యుద్ధం జరుగుతుంది, మళ్ళీ కరోనా పరిస్థితులు వస్తాయేమో జాగ్రత్త, వస్తాయేమో జాగ్రత్త అని చెబితే పెట్రోల్ బంకుల దగ్గర క్యూ, లేకపోతే ఏవేవో హంగామాలు మనం చూస్తున్నాం. ఎందుకు? ఒక అధికారి యొక్క మాట పెట్రోల్ బంక్ దగ్గర కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రభు యేసయ్య నీ రాజు అయితే ఆయనకు ఎంతగానో లోబడుతున్నావు, ఆయన మాటకు ఎంతగా విలువనిస్తున్నావు, ఎంతగా ఆయన మాటలను చదువుతున్నావు, ఆయన మాటలు నీ జీవితంలో ఎంత ప్రాధాన్యంగా మారిపోయాయి. ఎవరైనా నీ అధికారి రేపు ఉదయాన్నే 7:30కు నేను కలుసుకోవాలి అంటే మేఘాల మీద 7:20 కల్లా అక్కడ ఉంటాం, 7 గంటల కల్లా అక్కడ ఉంటాం. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు, ఆయన రాజు అయితే నీ జీవితంలో ఆయన మాటకు విలువనివ్వాలి. ఆయన నీ హృదయంలో ప్రథముడుగా ఉండాలి. రెండవదిగా ఆయన మాటకు నువ్వు లోబడాలి. ఇఫ్ హీఈస్ యువర్ కింగ్, ఆయన నీ రాజు అయితే ఆయన నీ ద్వారా పని చేయాలి. రాజు కొరకు ఆ దేశంలో ఉన్న వారు పని చేస్తారండి. నెతన్యాహు ఇశ్రాయేలు దేశానికి ప్రైమ్ మినిస్టర్. కానీ మనకు వచ్చిన వార్తలు ఏంటి? నెతన్యాహును చంపేశారు, నెతన్యాహు పైన బాంబులు పడ్డాయి, ఆయన చనిపోయినాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? కుటుంబాలను కాపాడుకోవడానికే మాకు అండర్ గ్రౌండ్లో బంకర్స్ ఉంటే ప్రధానమంత్రిని మేము కాపాడుకోలేమా? నేరుగా ఆయన పబ్లిక్గా తీసుకొని వచ్చి చూపించారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆ ప్రధానమంత్రి కోసం, ఆ రాజు కోసం, ఆ ముఖ్యుని కోసం వాళ్ళు పని చేస్తారు. మరి దేవుడు నీ రాజు అయితే, యేసు ప్రభు నీ రాజు అయితే, నీ రాజు కోసం నువ్వు ఏం పని చేస్తున్నావో? కేవలం చర్చికి వచ్చి వెళ్ళిపోతున్నావేమో. వాట్ ఆర్ డూయింగ్ ఫర్ హిమ్? ఆయన కొరకు ఏం చేస్తున్నావు?
ఆయన కొరకు ఏం చేస్తున్నావు? దేవుని బిడ్డలారా, ఇఫ్ హీఈస్ యువర్ కింగ్, వీళ్ళు అంటున్నారు, దేవా నీవు ఈ గార్ధవం మీద వస్తున్నావు అంటే నీ ప్రయాణం ఇక ప్రారంభమవుతుందంటే వీఆర్ అక్నాలెడ్జింగ్ దట్ యు ఆర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. నువ్వు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని గుర్తిరిగి, అందుకే గుర్తిరిగి ఈ యొక్క వస్త్రాలను మేము నేల మీద పరుస్తున్నాం. యేసు ప్రభు నీ రాజా అయితే ఆయన మాటకి ఎంతగా లోబడుతున్నావు? ఆయన కార్యాలు నిన్ను బట్టి నీ ద్వారా ఏమైనా జరుగుతున్నాయా? మనం చేసేటువంటి పనులు ఎప్పుడో మనకు బుద్ధి పుట్టినప్పుడు, ఎప్పుడో వీలున్నప్పుడు ఆ రోజు దేవుని పని చేస్తాం, మిగతా రోజులు ఎగరగొట్టేస్తాం. ఎందుకు తెలుసా? మన జీవితంలో దేవుడు రాజుగా ఉండడు. వీలైతే నీ కోసం పని చేస్తాం, లేకపోతే మేమే రాజు, మేమే రాణులం. మేము నీ మాట వినాం, మాకు నచ్చినప్పుడు మేము వింటాం. దేవుని బిడ్డలారా, ఇఫ్ హీఈస్ యువర్ కింగ్, ఆయన నీ రాజు అయితే ఆయన మాటకు విలువనిస్తావు. దేవుని బిడ్డలారా, కింగ్ ఆఫ్ సౌదీ అరేబియా రాజు యొక్క మాటలు కొన్ని మీ ఎదుట నేను ఉంచుతాను. ఆయన రాజు అయిన తర్వాత, ఇప్పుడున్నటువంటి రాజు, ఇంతకు ముందు రాజులు, వాళ్ళు రాజు అయిన తర్వాత ఏం చేశారు తెలుసా? పూర్తిగా విద్య, లోవర్ క్లాస్ నుంచి యూనివర్సిటీ వరకు, పిహెచ్డి వరకు, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫ్రీ ఎడ్యుకేషన్. రెండోదిగా, ఒకవేళ మీరు ఇల్లు కట్టుకోవాలా, దాన్ని మేమే బాధ్యత వహిస్తాం. ఒకవేళ మీకు ఏదైనా డబ్బు అవసరం ఉందా, మేము తీరుస్తాం. ఒకవేళ మీరు అప్పు చేశారా, అప్పును కూడా మాఫీ చేస్తారు కొన్ని సందర్భాల్లో. రాజుకు బుద్ధి పుట్టిందా? రాజు మీరు ఎంత అప్పు చేసినా ఈ అప్పు మొత్తం నేను కట్టేస్తానంటాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆయన బర్త్డేనో లేకపోతే ఇక ఏదైనా స్పెషల్ అకేషన్ వచ్చిందంటే బోనస్లు కూడా ఇస్తాడంట. బికాస్ హీఈస్ ఎ కింగ్. ఇప్పుడు యేసు ప్రభు రాజుగా వాళ్ళు గుర్తిస్తున్నారంటే నాకు అనిపిస్తుంది, సౌదీ అరేబియాకు మాత్రమే ఆయన రాజు. ఇప్పుడు మెల్లిగా ఒక టాక్ కూడా బయలుదేరింది. యుద్ధంలో బాంబులన్నీ కూడా ఈ ఆయిల్ లొకేషన్స్లో వేసేశారు, అవన్నీ కాలిపోయాయి. ఇక్కడ ఆయిల్ దొరకదు కాబట్టి ఇక మెల్లిగా ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్ వాల్యూస్ పడిపోతాయి. వారికి ఉన్న గుర్తింపు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి విలువ కానీ, వాళ్ళ కరెన్సీకి ఉన్న విలువ కానీ, ఇట్ విల్ బి కమింగ్ డౌన్. యేసు ప్రభు ఒక ప్రాంతానికి రాజు కాదు, విశ్వమునకే రాజు. హల్లెలూయా. ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఆయన పరిపాలించే పరిపాలన ఎక్కడైనా ఉంటుందండి. ఆయన బిడ్డవైతే ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఆయన నీ అవసరతను తీర్చాలి. నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. కింగ్ ఆఫ్ సౌదీ అరేబియా ఆ రాజు ఏం చేశాడు తెలుసా? వాళ్ళు అప్పు చేసిన అప్పు మాఫీ చేశాడు. నీ దేవుడు నీ రాజు అయితే నీవు ఆయన మాటలు వింటుంటే, ఆయన కొరకు నమ్మకంగా నువ్వు జీవిస్తూ ఉంటే, నీ జీవితంలో నీ ప్రతి అవసరమును కూడా ఈ రాజే తీర్చునుగాక. ఆమెన్. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, అందుకు వీళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రభువా, నీవు రాబోతున్నటువంటి మెస్సియాగా మేము చూస్తున్నాం కాబట్టి నీవే ఆ మెస్సియా కోసం ఎదురు చూస్తున్నాం, నీవే రాజు అని తమ వస్త్రాలు దారి పొడుగునా పరిచారు. యెహూ కోసం ఆ దినాల్లో ఉండే ప్రజలు పరిస్తే తమ వస్త్రాలు, యేసు ప్రభు గార్ధవం మీద వస్తుండగా వీళ్ళు తమ వస్త్రాలను పరిచారు. వస్త్రము నీకు సంబంధించింది. వస్త్రము నీ ద్వారా దేవుడు పరిచర్య ప్రారంభించాలని కోరుతాడు. వస్త్రము ద్వారా ఆయన నీ రాజుగా నీ ప్రతి అవసరమును తీర్చాలని కోరుతాడు. వస్త్రానికి ఉండేటువంటి 3వ లక్షణం ఏంటి తెలుసా? 21వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వచనం. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. దేవుని బిడ్డలారా, ఏం వేశారు వాళ్ళు? దారి పొడుగున తమ వస్త్రాలు. శిష్యులు ఏం వేశారు? తమ వస్త్రాలను గార్ధవం మీద వేశారు. 2 సందర్భాలలో ప్రజలు తమ వస్త్రాలను ఆ యొక్క గార్ధవం మీద కానీ దారి పొడుగున కానీ పరిచినట్టుగా మనం చూస్తాం. ఎప్పటికైనా గుర్తుంచుకోండి, వస్త్రాలకు ఒక విలువ అనేటువంటిది ఉంటుంది. అది ఏ వస్త్రమైనా, నువ్వు నైటీ వాడు, డైటీ వాడు, ఏమైనా వాడు, దానికి ఒక విలువ అనేటువంటిది ఉంటుంది. వీళ్ళు వస్త్రాలను పరిచారు అంటే వీళ్ళ వస్త్రాలు, దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో వస్త్రాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎస్పెషల్లీ ఇశ్రాయేలు దేశంలో వస్త్రధారణకు వాళ్ళు చాలా విలువనిస్తారు. ఒక వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నారంటే అది వస్త్రములోనే వాళ్ళు చూపిస్తారు. ఒక వ్యక్తిని గౌరవిస్తున్నారంటే వస్త్రములోనే కనపడుతుంది. ఒక వ్యక్తిని వాళ్ళు గుర్తిస్తున్నారంటే వస్త్రము ద్వారానే. మనం కూడా అదే చేస్తాం కదా. మనకు నచ్చలేదనుకో పనికి మాలిన వస్త్రాలను గిఫ్ట్ పెడతాం. మనకు నచ్చారనుకో అప్పుడు వస్త్రానికి ఒక విలువ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారండి? వాళ్ళు తాము ధరించుకున్న వస్త్రాలు, అందరి ఎదుట విలువను గుర్తింపునిచ్చే వస్త్రాలను తీసుకొని నేల మీద పరిచారు.
వీళ్ళు ఏమని చెప్తున్నారు తెలుసా? ప్రభువా, నీ కోసం ఏ త్యాగమైనా చేస్తాం ప్రభువా. మా వస్త్రాలు కింద పరవాలనా? విల్ డూ దట్ లార్డ్. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు ఎలాంటి పనులు కొన్ని సందర్భాల్లో కోరుతాడు తెలుసా? ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ సాక్రిఫైస్. నువ్వు ఏదో ఒక దాన్ని, ఇది నాకు వద్దులే, ఇది నేను దేవునికి ఇస్తాను, ఇది నాకు తగ్గించుకుంటాను, ఐ వాంట్ గివ్ ఇట్ టు ద లార్డ్, దేవునికి నువ్వు ఇస్తాను. నీ కలిగిన దాంట్లో ఇవ్వడం కానుక, నీ కలిగిన దాంట్లో ఇవ్వడం దశం భాగం, నీ సంపాదనలో ఇవ్వడం దశం భాగం. కానీ అవుట్ ఆఫ్ సాక్రిఫైస్ ఏదో ఒకటి త్యాగం చేసి ఇస్తావే, అది నీవు దేవుని పట్ల ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసాన్ని చూపుతుంది. వీళ్ళు తమ వస్త్రాలు తీసి కింద పరుస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఉదాహరణకు చెప్తాను. ఇక్కడ ఒక సహోదరుడు నిలబడ్డాడు అనుకుందాం. ఆయన తన వస్త్రాలు తీసి కింద పరిచాడు అనుకుందాం. ఇప్పుడు ఆయన ఎట్లా ఉంటాడు? బనియన్తో ఉంటాడు. బనియన్ లేకపోతే హీల్ బి లైక్ దాట్. ఎవరు చేస్తారా? జన సమూహాల ముందర అది చేస్తారా? ఎవరు చేయరు. కానీ వాళ్ళు చేశారు. దేవుని బిడ్డగా కొన్ని సందర్భాల్లో త్యాగం చేయాలి. నీకు చాలా మంచి స్నేహితుడు అయినా దేవుని దగ్గరికి రాకుండా అడ్డుపడుతూ ఉంటాడు, లేదా దేవుని నుంచి దూరం చేయడానికి నీకు చాలా సహాయం చేస్తుంటాడు. దో హీఈస్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆర్ అ బూజమ్ ఫ్రెండ్, యూ హ్యావ్ టు సాక్రిఫైస్ హిమ్. ఆయన నువ్వు త్యాగం చేయాలి, ఆయనకు దూరం కావాలి. అలాంటి వ్యక్తికి దూరమై ప్రభువుకు దగ్గర కావాలి. యేసు ప్రభు ఒక ఇంటిలో భోజనాన్ని కూర్చొని ఉండగా ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసిని తీసుకొని వచ్చి యేసు ప్రభు తలపైన వేసింది. ఒక సంవత్సరం ఒక వ్యక్తి సంపాదిస్తే ఎంత అవుతుందో అంత ఖరీదైనటువంటి ఆ సెంటును తీసుకొని వచ్చి యేసు ప్రభుకి వేసేసిందండి. ఒక సంవత్సరం సంపాదన అంటే 12 నెలలు ఒక వ్యక్తి సంపాదిస్తే ఎంత వస్తుందో ఆ డబ్బు మొత్తాన్ని ఒక సెంటు బాటలకు పెట్టింది. దేవుని దగ్గర ఆ సెంటు బాటలను పగలగొట్టేసింది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నువ్వు దేవుని బిడ్డవైతే యేసు ప్రభు నీ కోసం త్యాగం చేశాడు. యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టడం ఒక త్యాగం అయితే, భూలోకంలో పశువుల పాకలో జన్మించడం ఒక త్యాగం అయితే, 33.5 సంవత్సరాలకు నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, యేసు ప్రభు తలవాల్చుకునే స్థలం లేదు. అలాంటి త్యాగపూరితంగా జీవించిన తర్వాత సిలువలో అందరి ఎదుట ఒక పాపిగా వేలాడి ఆయన సమాధి చేయబడడం ఆయన త్యాగానికి ఒక పినకల్, అది శిఖర స్థాయిని చూపిస్తుంది. మరి యేసు ప్రభు కోసం నువ్వేం త్యాగం చేసావో? ఉదయాన్నే 5 గంటలకు మనకు ప్రార్థన ఉంటుంది. 1వ తారీఖు నెల ప్రారంభంలో 5 గంటలకు ప్రార్థన ఉంటుంది. ఈస్టర్ సర్వీస్ 5 గంటలకు. నిద్రను త్యాగం చేయగలవా? ఒక నిద్రనే నువ్వు త్యాగం చేయలేకపోతే, కొంతమంది ఉదయం లేవడం కాదు, చర్చిలోనికి వచ్చి నిద్రపోతుంటారు. వాళ్ళు చర్చిలో కూడా దేవునికి నిద్రను బహుమానంగా ఇస్తారు. నువ్వు ఏమన్నా వాక్యం చెప్పు ప్రభువా, నువ్వు ఎంతగా స్తుతుల పైన ఆశ్రయుడైనా మేము నిద్రపోయేదే. ఏం త్యాగం చేసావు నువ్వు దేవుని కోసం? ఏం త్యాగం ఉంది? దేవుని బిడ్డలారా, అక్కడ పురుషులే తమ వస్త్రాలు వేశారని ఉందా? బైబిల్లో వ్రాయబడింది, ప్రజలు తమ బట్టలు దారి పొడుగునా వేశారు. ఇట్స్ నాట్ ఓన్లీ జెంట్స్, ఎవ్రీబడి సాక్రిఫైస్డ్. ఏదో త్యాగం చేశారు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవుని కోసం ఏం త్యాగం చేశాను? దేవుని కోసం ఏ త్యాగముతో దేవుని దగ్గర నువ్వు గడుపుతున్నావు? దేవుని బిడ్డలారా, పరిచర్యలో ఒక అవసరత ఉందంటే ఎంత త్యాగపూరితంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు. ఇక్కడ అనౌన్స్మెంట్స్ విన్న తర్వాత, ఇఫ్ యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ దోస్ థింగ్స్, యూ డోంట్ సాక్రిఫైస్ సంథింగ్ ఫర్ గాడ్. పట్టుదలతో ప్రార్థన చేయడం ఎంత త్యాగం. ఒక సహోదరితో నేను మాట్లాడుతూ ఎందుకో ఆ రోజు ఆమెను అడిగాను, అమ్మా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు? ఎందుకంటే ఆమెకు చిన్న బిడ్డ ఉన్నారు. ఆ బిడ్డ ఎలాంటిదంటే ఉదయం అంతా నిద్రపోతుంది, రాత్రి మేలుకుంటుంది, రాత్రి బ్రహ్మాండంగా ఆటలాడుతుంది కదా. సో కొంతమంది పిల్లలు ఆ రకంగా ఉంటారు. ఆ తల్లిదండ్రుల యొక్క అదృష్టం అది, మనం ఏం చేయలేం. సో పగులంతా నిద్రపోతాడు, ఆ అమ్మాయి నిద్రపోతుంది, ఆ అబ్బాయి నిద్రపోతుంది, రాత్రి మేలుకొని ఉంటుంది. ఈమె పగులంతా పనులు చేయాలి, ఇంట్లో పని చేయాలి, రాత్రి మళ్ళీ మేలుకోవాలా. నేను అడిగాను, ఎప్పుడు ప్రార్థన చేస్తావు అన్నా? ఈ బిడ్డ మేల్కొని ఉండగా, ఇంట్లో అందరూ నిద్రపోతూ ఉండగా నాకు కూడా నిద్ర వస్తుందన్నా, ఆ సమయంలో నేను మోకాల్లోని ప్రార్థన చేస్తా. ఉదయమంతా పనితో శరీరం అలసిపోయి ఉంటుంది, రాత్రి నిద్ర వస్తుంది, కానీ ఆ బిడ్డ కోసం మేల్కోవాలి. దాన్ని నేను ప్రభువు కోసం కన్వర్ట్ చేసుకున్నానన్న. ఆ బిడ్డ ఆడుకుంటూ ఉంటుంది, అవసరమైనప్పుడు పాలు ఇస్తాను, ఆ తర్వాత నేను ఎంతసేపు ప్రార్థన చేయను అంతసేపు ప్రార్థన చేసుకుంటా. లేకపోతే కింద పడుకోబెట్టి చుట్టూ దిండ్లు పెట్టి వాడు ఆడుకుంటాడులే నిద్రపోతా అని నిద్రపోయే తల్లిదండ్రులు ఎంతమంది లేరు? మస్తుగున్నారు.
చుట్టూ దిండ్లు పెట్టి మనకు ఒక కోట కూడా నిర్మించి వాడు ఎట్లా దొర్లినా దిండు బయటికి రాడు, కాబట్టి లోపలనే ఉంటాడు. అంతగా అయితే అరుస్తాడు, అరిచినప్పుడు లేద్దాంలే అని నిద్రపోయేటువంటి తల్లిదండ్రులు ఎందుకు లేరు? అందుకే దేవుడు అంటాడు కదా, ఒకని తల్లి అయినా వాని మరుచుతుంది కానీ నిద్రను బట్టి నేను నిన్ను మరువను. దేవుని బిడ్డలారా, త్యాగంతో కూడినదే సేవ, త్యాగంతో కూడినటువంటిదే దేవునికి ఇవ్వడం, త్యాగంతో కూడినదే దేవుని దగ్గరికి రావడం, త్యాగంతో కూడినదే క్రమంగా దేవుని దగ్గరికి రావడం, త్యాగంతో కూడినటువంటిదే నీవు ఇంటిలో కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండడం, త్యాగంతో కూడినటువంటిదే నీ జీవితంలో దేవుడు ఎదురు చూస్తున్నాడు. వీళ్ళు దారి పొడుగునా తమ వస్త్రాలు పరిచారంటే అవి మామూలు వస్త్రాలు కాదు, వాళ్ళ శరీరాలను కప్పుకునే వస్త్రాలు, అవి ఖరీదైన వస్త్రాలు, విలువ కలిగిన వస్త్రాలు. స్త్రీ పురుషులు తమ వస్త్రాలు దేవుని కొరకు ఆ మార్గంలో పలిచారు. ఆ వస్త్రాలు ఏమని చెప్తున్నాయి తెలుసా? వీ హ్యావ్ సాక్రిఫైస్డ్ సంథింగ్, మేము త్యాగం చేశాము. దేవుని బిడ్డలారా, ఇప్పుడు 5వ భాగానికి వస్తాను. 21వ అధ్యాయం 7వ వచనం. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. 8వ వచనం. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. ఈ 2 వాక్యాల్లో వస్త్రాలు పరిచారు, దారి పొడుగునా పరిచారు కదా, బైబిల్లో వ్రాయబడింది. దారి పొడుగునా వస్త్రాలను పరిచారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, శిష్యుల దగ్గరికి వచ్చి శిష్యులకిచ్చి మీరు పరచండి అని చెప్పారా? లేదు, వాళ్ళే దారి పొడుగున పరిచారు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఇట్లా నిలబడుకొని వస్త్రాన్ని దారి పొడుగున పరచొచ్చా? నిక్కి నీలుకొని మెడ వంచకుండా నడుము వంచకుండా నేలపైన పరవగలరా? ఖచ్చితంగా వంగి వస్త్రాన్ని నేలపైన పరచాలి. వీళ్ళలో ఏముంది తెలుసా? మేమేంది వంగడం, మేమేంది ఈ అరణ్యంలో, ఇక్కడ ఈ చర్చి కాదు ఇది, ఇది రోడ్డు, ఇది ఇక్కడేంది మేము తల వంచేది, ఇక్కడేంది మేము పరిచేది. దేవుని బిడ్డలారా, వీళ్ళ దగ్గర వీళ్ళ వస్త్రాల ద్వారా మనం నేర్చుకునేటువంటిది ఏంటి తెలుసా? తగ్గింపు, వినమ్రత, విధేయత. దేవుని బిడ్డగా నీకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే తగ్గింపు గుణం. తగ్గింపు గుణం. ఇక్కడ వీళ్ళు తమ వస్త్రాలు పరిచారు అంటే ఒక్కొక్కరు తమ వస్త్రాలు తీసి వాళ్ళే పరుస్తుంటున్నారు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో తగ్గింపుతో కూడిన జీవితం ఉందా? యేసు ప్రభు యోహాను చూసి అంటాడు, స్త్రీలు కనిన వారిలో, అంటే ఆ హవ్వ మొదలుకొని డౌన్ ద జనరేషన్ ఎన్ని తరాలు, ఎన్ని లక్షల మంది స్త్రీలు గర్భవతులుగా అయిపోయి బిడ్డలకు జన్మనిచ్చారు, వాళ్ళందరికంటే యోహాను ది బెస్ట్. స్త్రీలు కనిన వారిలో యోహానే ది బెస్ట్. అలాంటి యోహాను ఏమంటాడు తెలుసా? నేను యేసు ప్రభు ద్వారా ది బెస్ట్ అనుకోవచ్చు, ఆయన చెప్పులకు లేసి ఉంటుంది చూసారా, దాన్ని విప్పడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు. యోహాను ఎందుకు అంతగా హెచ్చించబడ్డాడంటే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ హ్యూమిలిటీ, తగ్గింపు కలిగిన వ్యక్తి. నీ జీవితంలో ఎంత తగ్గింపు లేదో అంతగా నువ్వు దేవునికి వ్యతిరేకమైన వ్యక్తివి. బయటి వంగి వంగి నమస్కారాలు చేయవచ్చు, లోపల నీలో ఉన్న గర్వం, నీలో ఉన్నటువంటి ఆ తగ్గింపు లేని స్వభావం దేవునికి ఎప్పటికీ నిన్ను దూరం చేస్తుంది. దేవుడు అలాంటి వారి దగ్గర ఉండడండి. బైబిల్లో వ్రాయబడింది, ఆయన ఎవరి దగ్గర ఉంటాడు? ఎవరైతే తగ్గింపు కలిగిన వాళ్ళుగా ఉంటారో, వినయ విధేయతలు కలిగిన వారి దగ్గర ఉంటారో వాళ్ళ దగ్గర ఆయన నివాసం చేస్తాడు. నీ భార్య దగ్గర నీవు తగ్గింపు లేకపోతే, నీ భర్త దగ్గర, తల్లిదండ్రుల దగ్గర నీ జీవితంలో తగ్గింపు లేకపోతే గుర్తుంచుకో, దేవుని దగ్గర నీకు విలువ అనేటువంటిది ఉండదు. ఎందుకు తెలుసా? నీ దేవుడు తగ్గింపు కలిగిన దేవుడు. ఆయన ఎవరు తెలుసా? నేను సాత్వికుడిని, దీన మనస్సు కలిగిన వ్యక్తిని, నేను తగ్గింపు కలిగిన వ్యక్తిని. అందుకే ప్రజలందరూ ఉమ్మి వేస్తుండగా, ప్రజలందరూ ఆయనను అవమానిస్తుండగా సిలువను మోసుకుంటూ తగ్గింపుతో మోసుకొని సిలువలో మన కోసం ప్రాణమిచ్చిన దేవుడు ఆయన. ఈరోజు నీ హృదయంలో ఉంటే నీలో గర్వం ఉండకూడదు, నీలో తగ్గింపు అనేటువంటిది ఉండాలి. ఒకానొక ప్రాంతంలో బైబిల్ ట్రైనింగ్ జరుగుతూ ఉంది. బైబిల్ ట్రైనింగ్ జరుగుతూ ఉంటే అది మన ప్రాంతంలో కాదు, మన ప్రాంతంలో ఉండేటువంటి యవనస్తులందరూ వెళ్ళి ఒక ప్రాంతంలో, తమిళనాడు ప్రాంతంలో ఊటీకి దగ్గర ఒక రిట్రీట్ సెంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు ట్రైనింగ్, గొప్ప గొప్ప దైవ సేవకులను తరబీదు చేసే సేవా కేంద్రం, ఆ సేవా కేంద్రం. సో ఒకరోజు ఏమైందంటే ఉదయాన్నే, అది ఓన్లీ ఒక 25-30 మంది
యవనస్తులుగా ఉంటూ దేవుని సేవ చేయాలనుకున్న వారికి ఇచ్చే తర్బీతు కేంద్రం. కాబట్టి ఈ తర్బీతు కేంద్రానికి ఒక 30 మంది సెలెక్ట్ అయిపోయారు. 30 మందికి గొప్ప సేవకులుగా తయారు చేయడానికి గొప్ప సేవకులు అక్కడ వాళ్ళకు టీచ్ చేస్తున్నారు. ఒకరోజు ఉదయాన్నే ఈ బ్రదర్స్ అందరూ బాత్రూమ్ కని వెళ్ళి, ఉదయాన్నే ఫ్రెష్ కావాలి కదా, ఫ్రెష్ అప్ కావాలి, స్నానం చేయడానికి వెళితే అక్కడ ఏంటంటే బాత్రూమ్కి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు బయటకు వస్తున్నారు. ఏమంటే బాత్రూమ్కి ఉండేటువంటి సెప్టిక్ ట్యాంక్ నిండిపోయి బాత్రూమ్స్లోకి ఆ వాటర్ వచ్చేసింది. వాళ్ళు స్నానం చేయడానికి అక్కడ లేదు. ఉదయాన్నే 6 గంటలకు, ఇక అది కొండ ప్రాంతంలో ఉంటుంది. కొండ ప్రాంతంలో సో వేరే ఊరికి వెళ్ళి పిలుచుకొని రావాలి. ఇప్పుడు ఏం చేయాలా? స్నానం చేయాలంటే నీళ్ళు ఆ బాత్రూంలోనే స్నానం చేయాలి, నీళ్ళు అక్కడే ఉన్నాయి. లేదా వాళ్ళు రెస్ట్ రూమ్స్కి పోవాలన్నా అక్కడే. సో అన్నిటికీ అడ్డంకుగా ఉంది. ఏం చేయాలి? అందరూ బయట నిలబడుకున్నారు, అందరూ రెడీగా ఉన్నారు. ఎవరు క్లీన్ చేస్తారు? గంట అయిపోయింది, ప్రయత్నం చేశారు, అక్కడ ఇక్కడ ఏదోదో ప్రయత్నం చేసి నీళ్ళు ఏం పోలేదు, అట్లే నీళ్లు నిలబడుకోన్నాయి బాత్రూమ్స్లో. అప్పుడు సడన్గా 2 వ్యక్తులు బనియన్ లేకుండా షార్ట్స్ వేసుకొని ఆయిల్ అంతా శరీరానికి పూసుకొని వాళ్ళు వచ్చి ఆ యొక్క పిట్ ఉంటుంది కదా, ఆ మలమూత్ర విసర్జన అంత స్టోర్ అయినటువంటిది, ఆ పిట్ యొక్క డోర్ ఓపెన్ చేసేసి దాని లోపల దిగి బకెట్స్తో ఒక ఆయన అందిస్తే ఇంకొక ఆయన తీసుకొని బయట వేస్తుంటే అందరూ చూశారు. అందరూ చూస్తూ ఉన్నారు. అబ్బా ఇంకా క్లీన్ అయిపోతుందిలే, ఎవరో వచ్చేసారు, క్లీన్ చేస్తున్నారు. లాస్ట్ బకెట్ అందిస్తున్నప్పుడు ఆయన అన్నాడు, బ్రదర్ ఇది లాస్ట్ బకెట్, నేను ఇంకా పైకి వస్తాను. అప్పుడు ఈ 30 మంది యవనస్తులు ఎక్కడో విన్నాం ఈ వాయిస్. కూర్చున్నటువంటి వ్యక్తి, ఆ పిట్టు లోపల కూర్చున్న వ్యక్తి ఏమన్నాడు? బ్రదర్. ఇప్పుడు బ్రో ఫామ్లో ఉంది కదా, నేను చెప్పేటువంటిది ఒక 40 సంవత్సరాల క్రిందటిది. 40 సంవత్సరాల కిందట బ్రదర్ అనేటువంటిది వార్త, ఆ మాట వినపడుతున్నాయి. కానీ ఒక్కసారి అందరూ అవాక్కైపోయారు. ఎందుకు తెలుసా? ఆ పిట్టులోంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి హలో బ్రదర్స్ ప్రైజ్ లార్డ్ అంటుండగానే అప్పుడు తెలిసింది ఈ ఇద్దరే వాళ్ళ యొక్క టీచర్స్. ఆ యొక్క బైబిల్ కళాశాల తర్బీతు ఇచ్చేటువంటి ట్రైనింగ్ గాడ్ సర్వెంట్స్ ఎవరంటే ఈ లోపల దిగిన వాళ్ళే. దేంట్లోకి దిగారు? గల్లీజ్లోనికి దిగారు. వాళ్ళు ఎవరు? దేవుని సేవకు తర్బీతు ఇచ్చేటువంటి వారు. ఐ కెన్ నేమ్ దెమ్. ఒకవేళ కొంతమందికైనా ఆయన పేరు తెలిసింది. కర్నూలు ప్రాంతానికి సత్కీర్తిరావు, అద్భుతంగా వాక్యం చెప్తాడు, చనిపోయారులేండి. ఆయన తాను శరీరానికి ఆయిల్ పూసుకొని దాంట్లోనికి దిగి అక్కడున్న మలినాన్ని అంతటిని తొలగించాడు. ఇది తగ్గింపు అంటే. నేను వాక్యం చెప్తా, నేనేంటది చేసేది? ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ లెవెల్ దొబ్బడానికి ఎంతైనా ఆస్కారం ఉంది, ఎంతైనా. నేనేంటి ఆఫ్టర్ ఆల్ అదేంటి తీసేది? నేను వీళ్ళు దారి పొడుగునా తమ వస్త్రాలు పరిచారంటే, దేవుని బిడ్డలారా, వాళ్ళలో తగ్గింపును మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని తగ్గింపు అనే త్రాసులో పెట్టి చూస్తే ఎక్కడ కనబడతాం? ఎంత తగ్గింపు ఉంది? దేవుడు చూచే తగ్గింపు నీలో ఉందా? దేవుడు విలువనిచ్చే తగ్గింపు నీలో ఉందా? దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృపనిస్తాడు. నీ జీవితంలో దేవుని బిడ్డగా తగ్గించుకో. నీ స్థాయి ఎంత ఉన్నతమైందైనా కావచ్చు, నేను తగ్గించుకొని దేవుని కొరకు ఏం చేయాలన్నది చెయ్యి. నీ మాటల్లో తగ్గింపు కనపడాలి, నీ చూపుల్లో తగ్గింపు కనపడాలి, నీ లైఫ్ స్టైల్లో తగ్గింపు కనపడాలి. ఏ విషయంలో కూడా రెచ్చిపోవద్దు, ఏ విషయంలో కూడా గర్వపడొద్దు. బైబిల్లో వ్రాయబడింది, మానవుని జీవితం నీటి బుడగ లాంటిది, ఎప్పుడు పగిలిపోతుందో గ్యారంటీ లేని బుడగతో పోల్చాడు. నీళ్ళతో కూడా కాదండి దేవుడు పోల్చింది. మన జీవితాలు ఎలాంటివి తెలుసా? బుడగ, నీటి బుడగ. అవర్ లైఫ్ ఈజ్ ఈక్వల్ టు బబుల్. అంతే. దానిని బట్టి ఏదో గర్వం మనలోనికి రాకూడదు. అది నీ ఉద్యోగాన్ని బట్టి కానీ, నీ తలాంతులను బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న ఆస్తిపాస్తులను బట్టి, నీకున్నటువంటి దేన్ని బట్టి కూడా డోంట్ బి ప్రౌడిష్. దేవా, నీ ఎదుట, ప్రజల ఎదుట నన్ను నేను తగ్గించుకుంటాను. ఏమీ లేని ఇస్తరాకే ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఇస్తరాకు అనిగే ఉంటుంది. దేవుడు నీలో ఉంటే తగ్గింపునకు ఆయనే కేర్ ఆఫ్ అడ్రస్ అయితే నీలో ఏ విషయంలో కూడా గర్వం ఉండడానికి వీల్లేదు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, శిష్యులు తమ వస్త్రాలు గార్ధవం మీద పరిచారు. పరిచర్యకు ప్రారంభం వారి ద్వారా జరిగింది.
ఈ యొక్క ప్రజలు దారి పొడుగునా తమ వస్త్రాలు పరిచారు, రాజుగా దేవుని గుర్తించారు. మూడవదిగా ఈ ప్రజలు దేవుని కొరకు త్యాగం చేశారు, తమ మీద ఉన్న వస్త్రాలను పరిచారు. నాలుగవదిగా వాళ్ళు వంగి ఆ యొక్క నేల మీద పరిచారు, ఎవరి వస్త్రాలను వాళ్ళే పరిచారు. లేదా మెజారిటీ పీపుల్ దే హ్యావ్ డన్ దట్ వర్క్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా ఈ విషయాల్లో మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువా, ఈ వాక్యంలో వస్త్రాలను గురించి రాయబడిందంటే శిష్యులు పరిచిన వస్త్రాలు, ప్రజలు పరిచిన వస్త్రాలు. నీతో మాట్లాడుతుండగా నన్ను పరీక్షించుకుంటూ దేవుని వాక్యం ఎదుట సరిచేసుకుంది. దేవా, నా జీవితాన్ని దర్శించు ప్రభా. ఎక్కడ నా జీవితం నీకు అంగీకారంగా ఉండాలనో అంగీకారంగా ఉండడానికి సహాయం చేయండి. నాలో తగ్గింపును దయచేయండి, నాలో వినయ విధేయతలను దయచేయండి. రాజుగా నిన్ను గుర్తించే కృపను నాకు దయచేయండి ప్రభువా. నా జీవితంలో దేని విషయంలో గర్వించకుండా త్యాగముతో కూడిన జీవితాన్ని నేను జీవించడానికి సంపూర్ణంగా సహాయం చేయండి అని దేవుని వైపు చూస్తూ ఆయన బిడ్డలుగా మనం జీవించడానికి మనల్ని మనం సరిచేసుకుందాం. ప్రభు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుండగా, రాజాది రాజుగా ఆయన పరిచర్యకు శిష్యుల యొక్క వస్త్రాలే ప్రారంభం. ఈరోజు నిన్ను బట్టి నీ ద్వారా దేవుడు ఏదో ఒక కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నా, దేవా నన్ను నా కుటుంబాన్ని వాడుకో. దేవుడు నీ ద్వారా తన కార్యాలను జరిగించగలడు. భూలోకంలో దేవదూతల ద్వారా ఎన్నడూ ప్రభు చేయడు. పెద్దల ద్వారా, పరలోకంలో ఉన్న పెద్దల ద్వారా ప్రభు జరిగించడు. భూలోకంలో ఉన్న మనిషి ద్వారానే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నీవున్న ఆఫీసులో నీ ద్వారా, నీవున్న స్థలాల్లో నీ ద్వారా దేవుడు తన కార్యాలను జరిగించగలడు. అడుగుదాం, దేవా శిష్యుల ద్వారా ఒక పరిచర్యను జరిగించారు, మా ద్వారా కూడా జరగాలి ప్రభా, మమ్మల్ని బట్టి జరగాలి నాయన. దేవా సహాయం చేయండి. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా నీకు వందనాలు. పరిచిన వస్త్రాల ద్వారా మాకు తెలిపిన సత్యములను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. పరిశుద్ధమైన దేవా, సత్య స్వరూపైన దేవా, నీ వాక్యంలో ఉన్న ప్రతిదీ మా కొరకే వ్రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు ఈ వస్త్రముల ద్వారా మాతో మాట్లాడిన తండ్రి మీకు వందనాలు. నీ వాక్యానికి విధేయత చూపుతుముగాక. మేము నీ ఎదుట ఎప్పుడు ఎస్ లార్డ్ అని మాట్లాడి తగ్గించుకొని వినయ విధేయతలు చూపే వారముగా ఉందుముగాక. దేవా నీ మాటకు అత్యంత విలువను ప్రాధాన్యతనిచ్చుదుముగాక. దేవా వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నీవే మా రాజు అని మేము జీవితంలో చూపించుదుముగాక. నాయనా మీరే మమ్మల్ని దర్శించి మీ ఆత్మ కార్యాలు ఎన్ని జరగాలనో అన్ని జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామముందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.